వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్, వెల్కమ్ టు టీ9 న్యూస్. నేను మీ విష్ణు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపైన దాడి జరిగింది. సో దాడి అంటే మొత్తానికి ఎన్కౌంటర్ జరిగింది, భారీ ఎన్కౌంటర్. దాదాపు 28 మంది చనిపోయారు. అందులో మీ కీలకంగా ఉన్న నేత మొత్తానికి నంబాల కేశవరావు గారు, అంటే బసవరాజు గారు అని చెప్పేసి అనొచ్చు. సో ఆయన చాలా కీలక నేత, మావోయిస్టులో చాలా అగ్రనేత, కీలక నేత. ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఇది నక్సలిజానికి, నక్సలైట్లకు, ఈ యొక్క మావోయిస్టులకు చాలా పెద్ద దెబ్బ. ఆ విధంగానే ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఆగిపోయింది. ఈ విషయం మళ్ళీ ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఆపరేషన్ కాగర్ అనేది ఆగట్లేదు. వాళ్ళు శాంతియుత చర్చలకు కూడా మావోయిస్టులు ఒకవేళ మమ్మల్ని పిలవండి ఖచ్చితంగా అని చెప్పేసి ఇప్పటికీ దాదాపు 10ల సంఖ్యలో ఉత్తరాలు రాయడం జరిగింది, లేఖలు రాయడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వాటి గురించి మాత్రం మాట్లాడట్లేదు. ఆపరేషన్ కాగర్ని మాత్రం ఎక్కడ పట్టించుకోవట్లేదు. ఈ విషయాన్ని మనం ఇదివరకే ఒకసారి మాట్లాడినట్టుగా భారతీయులకు ఒక న్యాయం, ఇక్కడ పాకిస్తాన్కి, ఇతర దేశాలకు ఒక న్యాయం అన్నట్టుగా జరుగుతుంది. మన విషయం ఆల్రెడీ తెలిసిన విషయమే. కేంద్రం మన కేంద్రం నుంచి, మన యొక్క రాష్ట్రాల నుంచి కమిటీలు బయటికి వెళ్ళినాయి. దాదాపు 7 కమిటీలు, 7 కమిటీలు దాదాపుగా ఇతర దేశాల పొంటి వెళ్ళి పాకిస్తాన్ యొక్క టెర్రరిజం గురించి మాట్లాడుతున్నారు. ఈ పాకిస్తాన్ యొక్క ఉగ్ర చేష్టల్ని అందరికీ చెప్పాలని చెప్పేసి వెళ్ళారు. అసలు మనతోటి ఇంత బలగం ఉండి, ఇంత బలం ఉండి అసలు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఆగడం ఏంటి? మళ్ళీ ఇక్కడ వెళ్ళి ప్రపంచానికి చెప్పడం ఏంటి? అవతల వాళ్ళు నవ్వుకుంటున్నట్టుగా ఉంది కదా. ఇది ట్రంప్ చెప్పారని చెప్పేసి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో వెనకడుగు వేశారని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే కూడా ఇక్కడ వాళ్ళకు చర్చలకేమో, వాళ్ళకు ఆపరేషన్ సింధూర్లో చర్చలకు పాకిస్తాన్కి, ట్రంప్కు వాళ్ళకేమో విలువనిచ్చిన ఇదే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగూర్లో శాంతియుత చర్చలకు తోటి భారతీయులకు ఎందుకు విలువనివ్వట్లేదు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్కు. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే వీళ్ళు కూడా ఒక శాంతియుత వీళ్ళు నిన్న నరేంద్ర మోడీ సార్ ఒక మాట అన్నారు. వాస్తవానికి ఈ యొక్క మావోయిజాన్ని మొత్తాన్ని అంతం చేస్తామని ఆపరేషన్ కాగర్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారో అంతకు ముందు మావోయిజాన్ని కాదు ఈ యొక్క అంతం చేయాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్రరిజాన్ని అంతం చేయాలి. టెర్రరిజం కదా అంతం కావాల్సింది. వాళ్ళనేమో ఆడ దాచిపెట్టినట్టు పక్కన పెట్టారు, వాళ్ళనేమో ఏమనట్లేనట్టుగా ఉంది. కానీ ఇక్కడ ఉన్న టెర్రరిజాన్ని పక్కన పెట్టేసి మాత్రం మావోయిజాన్ని మీద పడ్డారు. ఆపరేషన్ సింధూర్ను ఆపేసారు. వాళ్ళకు చర్చలకు ఛాన్స్ ఇచ్చారు. పాకిస్తాన్కి చర్చలకు ఛాన్స్ ఇస్తారంట, ఇక్కడ ఉన్న భారతీయులకు ఆపరేషన్ కాగర్లో ఉన్న మావోయిస్టులకు ఛాన్స్ ఇవ్వరంట, అది కూడా శాంతియుత చర్చలకు. ఎంత అన్యాయం జరుగుతుందనేది ఇక్కడ ఉన్న ప్రజలు, స్థానికులు అందరూ అనుకుంటున్న మాట. ఉన్న విషయమే కదా, మాట్లాడుతున్న విషయం ఇది. ఎందుకంటే ఒకప్పుడు ఈ మావోయిస్టుల వల్ల చాలామంది అంటే ఇక్కడ ఉన్న జొరల పాలన కావచ్చు, గడీల పాలన కావచ్చు, మొత్తానికి ఈ యొక్క నక్సలైట్లు, ఇక్కడ ఉన్న మావోయిస్టులు అన్నలు అని చెప్పేసి వాళ్ళకి ఆ పేర్లు పెట్టేసి కూడా ఇక్కడ వాళ్ళని గౌరవించడం జరిగింది. కానీ వాళ్ళ దళారులను మొత్తం ఢీకొట్టిన లెక్కలు ఉండే అప్పట్లో. ఇప్పటికీ ఒక రకంగా కూడా వాళ్ళంటే ఒక గౌరవం ఉంది, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఈ యొక్క ఛత్తీస్గఢ్లో కావచ్చు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళను మాత్రము దూరం పెట్టడంతో పాటు ఇక్కడ ప్రజలు కూడా పెద్ద స్పందించినట్టుగా కనిపిస్తలేదు, స్థానికులు స్పందించినట్టుగా కనిపిస్తలేరు. దాంతోపాటు హ్యూమన్ రైట్స్, ఆ పక్కన పోతే పౌర హక్కులు, దాంతోపాటు కమ్యూనిస్టు పార్టీలు కొంతమంది మాట్లాడుతున్నట్టుంది, కానీ అది కూడా క్షేత్రస్థాయిలో వస్తున్నట్టు మాత్రం లేదు. కానీ ఈ యొక్క మావోయిజాన్ని అంతం చేయడం కాదు, ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్రరిజాన్ని అంతం చేసే దిశగా వెళ్తే ఈ యొక్క నరేంద్ర మోడీ సార్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, ఆయన మీద గౌరవం ఉంటుంది. అదాన్ని పక్కన పెట్టేసి భారతీయుల మీద పడ్డట్టుగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజల్లో మొత్తం కనిపిస్తున్న లెక్క. సో ఇవాల్టి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఓకే, వెలుగు దినపత్రిక చూస్తున్నాం. వెలుగు దినపత్రికలో ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, నంబాల కేశవరావు సహా 27 మంది మృతి అని చెప్పేసి ఇక్కడ వార్త. అబ్బుజ్మాడ్ అడవుల్లో 72 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్, మావోయిస్టు పొలిట్ బ్యూరో మీటింగ్పై బలగాల మెరుపుదాడి, కేశవరావు సహా 27 మంది నక్సల్స్ చనిపోయినట్లు అమిత్ షా ట్వీట్ చేశారన్నట్టు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రకటన. ఎన్కౌంటర్లో ఓ జవాన్ కూడా మృతి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు మావోయిస్టు చీఫ్ కమాండర్గా ఉన్న నంబాల కేశవరావు 2018లో
ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు. శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో జననం. వరంగల్ ఆర్సీఈలో బీటెక్ పూర్తి చేసి ఎంటెక్ మధ్యలో ఆపేసి నక్సలిజం వైపు పయనం. చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక పాత్ర. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో ఇతను నేర్పరి అని చెప్పేసి ఇక్కడ వార్త. ప్రజలకు శాంతిని అందిస్తాం అని చెప్పేసి ప్రధాని మోదీ అంటున్నాడు. మావోయిజాన్ని నిర్మూలిస్తామని, ప్రజలకు శాంతిని అందిస్తామని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ను ధృవీకరిస్తూ కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి, మన హోంమంత్రి ఉన్నారు కదా, అమిత్ షా ఆయన చేసిన ట్వీట్ను స్పందించారు. బలగాలు అద్భుతంగా విజయాన్ని చూసి గర్విస్తూ ప్రజలకు శాంతిని, అభివృద్ధిని అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పోస్ట్ చేశారు అని చెప్పేసి ఇక్కడ అమిత్ షా, మన నరేంద్ర మోడీ సార్ అంటున్నాడు. మొత్తాన్ని ట్వీట్ చేశారన్నట్టు. అదేవిధంగా అమిత్ షా సార్ ఇది కీలక విజయం అని చెప్పేసి అమిత్ షా సార్ అంటున్నారు. నక్సలిజాన్ని అంతమొందించే పోరాటంలో ఇది కీలక విజయం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఛత్తీస్గఢ్లో నారాయణపూర్లో సెక్యూరిటీ ఫోర్స్లో చేపట్టిన ఆపరేషన్లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో సిపిఐ మావోయిస్టు జనరల్ సెక్రటరీ, టాప్ మోస్ట్ లీడర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజాన్ని నిర్మూలించే ప్రక్రియలో ఇది ఓ మైలురాయి అని చెప్పేసి విజయం. నక్సలిజంపై 3 దశాబ్దాలుగా భారత్ చేపడుతున్న పోరాటంలో ఓ జనరల్ సెక్రటరీ స్థాయి లీడర్ చనిపోవడం ఇదే మొదటిసారి అని చెప్పేసి ఆయన పేర్కొన్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ నంబాల కేశవరావు గారు చనిపోవడం జరిగింది. సో భారీ ఎన్కౌంటర్ ఇది ఆపరేషన్ కాగర్లో జరుగుతుంది. మొత్తానికి నంబాల కేశవరావు గారు చాలా కీలక నేతగా మనకు తెలిసిన విషయమే. దాంతోపాటు ఆయన చేసిన లెక్కలు, ఈ యొక్క అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అలిపిరి దగ్గర తిరుపతిలో జరిగిన ఘటనలో ఈయన కీలక పాత్ర ఉన్నట్టు. సో ఆ విధంగా పనిచేయడంలో అతను ఒక ఎక్స్పర్ట్ మావోయిజంలో, ఈ యొక్క మావోయిస్టుల లెవెల్లో. కానీ ఆయన ఇవాళ ఈ యొక్క ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నట్టే అమిత్ షా సారు లేకపోతే నరేంద్ర మోడీ సార్ ఇద్దరు మాట్లాడుతున్నట్లు మావోయిజాన్ని నిర్మూలిస్తాను అని చెప్పేసి అంటున్నారు. మావోయిజాన్ని కాదు నిర్మూలించాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్రరిజాన్ని నిర్మూలించండి. ఎందుకంటే మన దేశంలోకి వచ్చేసి ఈ యొక్క నక్సలైట్లు కాకుండా అక్కడ ఉన్న టెర్రరిస్టులు మన దేశంలోకి వచ్చి ఈ యొక్క ఉగ్రదాడులు చేస్తున్నాయి. ఆ విషయం అందరు తెలిసిన విషయమే. పహల్గామ్ దాడి కావచ్చు, మీరు ఆ విషయం చూసిర్రు. దాంతోపాటు పుల్వామా దాడి కావచ్చు, ఆ విషయం కూడా అందరు చూసిర్రు. దాంతోపాటు నిన్న మొన్నటి వరకు దాదాపు 10 మంది వరకు అరెస్ట్ చేశారు. 10 నుంచి 12 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళు అవతల గూఢచారులుగా పనిచేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళకి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పనిచేస్తున్నంత వరకు నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు కదా మన దగ్గర, వాళ్ళు ఏం చేస్తున్నారు? గూఢచారులు ఏం చేస్తున్నారు? శాంతి భద్రతల నేపథ్యంలో వీళ్ళందరూ కీలకంగా ఉన్న వాళ్ళు కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? ఈ యొక్క పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఈ 10 మంది బయటికి వెళ్ళారు, ఈ 12 మంది బయటికి వెళ్ళారు. మరి ఇన్ని దినాలు ఎందుకు బయటికి వెళ్ళలేదు? ఇది ప్రజల్లో వస్తున్న చర్చ. సో దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క పహల్గామ్ దాడికి ముందు అసలు ఆ యొక్క అటాక్ జరుగుతుందని చెప్పేసి ముందు ఎందుకు మీరు కనిపెట్టలేకపోయారు అని చెప్పేసి కూడా భద్రతా బలగాలను, ఈ యొక్క త్రివిధ దళాలను, ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనము ప్రశ్నించాల్సిన లెక్కలు కూడా ఉంటాయి. తప్పేం లేదు కదా. దాంతోపాటు ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, అమిత్ షా సార్ని కావచ్చు లేకపోతే ప్రధాని సార్ కావచ్చు, వాళ్ళు మాట్లాడింది ఏంటంటే టెర్రరిజాన్ని పక్కన పెట్టారు, మావోయిజాన్ని అంతం చేస్తామని పట్టుకున్నారు. అది పక్కన పెట్టారు. ఆపరేషన్ సింధూర్ని పక్కన పెట్టేసారు. ఏదో ట్రంప్ చెప్పిందంట, వీళ్ళు ఆగినంట. ట్రంప్ చెప్తే వీళ్ళు వెనకడుగేస్తారంట. ఏంటది? మళ్ళీ వీళ్ళందరూ ఒక కమిటీలు ఏర్పాటు చేసి విదేశాలకు పంపించి ప్రపంచ దేశాలలో తిరుగుతున్నారు. మన ఇప్పుడు దేశాలతోటి తిరిగి వాళ్ళతో మాట్లాడతారంట. మన ఎంపీలు వెళ్ళి మాట్లాడుతున్నారు. మన దగ్గర కూడా ఓవైసీ వెళ్ళారు. మన అసదుద్దీన్ ఓవైసీ కూడా మన దగ్గర నుంచి వెళ్ళింటారు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? మన ప్రపంచ దేశాలకు చెప్పడం ఏంటి? మనం ఒకసారి అక్కడ మీకు తెలిసిన విషయమే, గాంజా ఎట్లా జరుగుతుందో తెలుసు. దాంతోపాటు అక్కడ ఉక్రెయిన్ దాడులు ఎట్లా ఉన్నాయో తెలుసు, రష్యా దాడులు ఎట్లా ఉన్నాయో తెలుసు. ఆ యుద్ధాలు వాళ్ళు ఎందుకు ఆపట్లేదో కూడా మీరు తెలుసు. అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసు. ఇక్కడ మాత్రం ట్రంప్ చెప్తే ఆగుతాయంట కథలు. ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
కాబట్టి ఇది మీకు చెప్పడము మేమేంటంటే భారతీయులందరూ ఆల్రెడీ ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టినట్టే ఉంది ఇది ఆపరేషన్ సింధూర్ పక్కన పెట్టి. దాంతోపాటు ఆపరేషన్ సింధూర్కి పాకిస్తాన్కి ఒక న్యాయం, ఆపరేషన్ కాగర్లో భారతీయులకు ఒక న్యాయం జరుగుతుంది. శాంతియుత చర్చలకు వస్తామని చెప్పేసి లేఖలు విడుదల చేస్తున్న ఈ యొక్క మావోయిస్టులను పక్కన పెట్టేసి వాళ్ళ పైన దాడులు, ఎన్కౌంటర్లు డైరెక్ట్ వాళ్ళను ఎన్కౌంటర్లే చేస్తున్నారు. శాంతియుత చర్చలకు వస్తామంటే వీళ్ళని మాత్రం పక్కన పెట్టి వాళ్ళతో చర్చలు చేస్తారంట పాకిస్తాన్ వాళ్ళతోటి. ఏం జరుగుతుందో ఒకసారి పర్టికులర్గా మీరు కూడా అబ్జర్వ్ చేసి చూడడం చాలా మంచిది. సో ఇది మొత్తానికి దీనికి సంబంధించిన వార్త. మావో అగ్రనేత నంబాల హతం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఆయనతో సహా 27 మంది మృతి అని చెప్పేసి మొత్తానికి 28 మంది చనిపోయారు. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ. 3 దశాబ్దాల్లో ప్రధాన కార్యదర్శి స్థాయి నేతను కోల్పోవడం ఇదే ప్రథమం. దాంతోపాటు నంబాల కేశవరావు తలపై 1.5 కోట్ల రివార్డు. మృతుల్లో మరికొందరు కీలక నేతలు. ఎదురుకాల్పుల్లో పోలీసు సహాయకుడి మృతి అని చెప్పేసి, మరొక జవానుకు గాయాలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూడొచ్చు అన్నట్టు. మొత్తానికి నంబాల బసవరాజు సార్ చనిపోవడం జరిగింది. అద్భుత విజయం, గర్వపడుతున్నా అని చెప్పేసి మావోయిజం ఇప్పుడు ముప్పును పూర్తిగా తొలగించి ప్రజలకు శాంతినిస్తాం అని చెప్పేసి ప్రధాని మోడీ సార్ అంటున్నారు. అణగారిన వర్గాల పురోగతికి ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని వ్యాఖ్య. మంచిది, కానీ మావోయిజాన్ని కాదు నాయన ముందు తీయాల్సింది ఈ యొక్క టెర్రరిజాన్ని పక్కన పెట్టి మావోయిజం మీద పడ్డట్టుంది కథ. ఏది తీస్తున్నారో ఏది తీసలేరో కూడా ఆలోచన చేయాలి. ఇది ఒక మైలురాయి, వెన్నెముక విచ్చేస్తామని చెప్పేసి 3 దశాబ్దాల పోరులో ప్రధాన కార్యదర్శి స్థాయి నేత మృతి చెందడం ఇదే తొలిసారని చెప్పి అమిత్ షా సార్ చెప్తున్నాడు. సో మొత్తానికి మాత్రం వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు అన్నట్టు. సో అంత పెద్ద అగ్రనేత ఈ యొక్క బసవరాజ్ సారు నంబాల సార్ చనిపోవడం జరిగిందన్నట్టు.